ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డే 21 ఆఫ్ మహాభారత సిరీస్. ఈరోజు మనం యుద్ధ సన్నాహాల సమయంలో కృష్ణుని పాత్ర తెలుసుకుందాం. సూర్యోదయం వేళ ద్వారకా నగరంలో ప్రభు దుర్యోధనుడు, అర్జునుడు ఇద్దరూ మీ సహాయం కోరుతూ వస్తున్నారు అని చెప్పాడు ఉద్ధవుడు. అప్పుడు కృష్ణుడు చిరునవ్వుతో రానివ్వు అన్నాడు. దుర్యోధనుడు, అర్జునుడు ఒకేసారి ప్రవేశిస్తారు. మొదట అర్జునుడు వచ్చి కృష్ణుని పాదాల వద్ద కూర్చున్నాడు. కానీ దుర్యోధనుడు తన గర్వంతో తెలగడ వైపు వెళ్ళి నిలబడ్డాడు. కృష్ణుడు కన్నులు తెరిచి, ఓహో, ఇద్దరు వచ్చారా, ఎవరు ముందు వచ్చారు అని అడిగాడు. అప్పుడు నేను అన్నాడు దుర్యోధనుడు గర్వంగా. కానీ నాకు అర్జునుడే ముందు కనిపించాడే అని అన్నాడు కృష్ణుడు. కాబట్టి అతనికే మొదటి ఎంపిక ఇస్తాను అని అన్నాడు. కృష్ణుడు తన ప్రతిపాదన చేస్తాడు. నా దగ్గర రెండు ఎంపికలు ఉన్నాయి. ఒకటి నా నారాయణి సేవ, 2 యుద్ధం చేయని నేను, ఎంచుకోని అన్నాడు కృష్ణుడు. అప్పుడు అర్జునుడు వెంటనే నాకు మీరు చాలు కృష్ణ అని అన్నాడు. కానీ దుర్యోధనుడు సంతోషంగా నాకు నారాయణి సేవ కావాలి అని అన్నాడు. కొంత సమయం తర్వాత అర్జునుడు, కృష్ణ మీరు యుద్ధం చేయకపోతే ఎలా అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు, నేను నీ రథసారథిగా ఉంటాను, అంతకంటే గొప్ప సహాయం నేను చేయగలను అని అన్నాడు. ఈ యుద్ధం ధర్మయుద్ధం అర్జున, నువ్వు నిమిత్ర మాత్రుడివి అంటూ కృష్ణుడు గీతోపదేశం చేశాడు. సాయంత్రం వేళ భీష్ముడు, కృష్ణ నువ్వు యుద్ధం చేయనని ప్రతిజ్ఞ చేసినా నీ బుద్ధి బలమే యుద్ధాన్ని నిర్ణయిస్తుంది అని అన్నాడు. అప్పుడు కృష్ణుడు, ధర్మస్థాపన కోసం నా పాత్ర ఇంతే పితామహ అని అన్నాడు. రాత్రి వేళ పాండవుల శిబిరంలో యుధిష్ఠిరుడు, కృష్ణ మీ మార్గదర్శకత్వం లేకుంటే మేము ఏమవుతాము అని అంటాడు. అప్పుడు కృష్ణుడు, ధర్మరాజా, నా సారథ్యం కేవలం అర్జుని రథానికే కాదు, ధర్మస్థాపనకు కూడా అని అన్నాడు. కృష్ణుడు రథం ఎక్కి, రా అర్జున, నడుపుతాను నీ రథాన్ని, నడిపిస్తా ధర్మయుద్ధాన్ని అని అన్నాడు. ఇలా కృష్ణుడు యుద్ధం చేయకుండానే యుద్ధాన్ని నడిపించాడు. అర్జుని సారథిగా ఉండి సమస్త లోకాలకు గీతామృతాన్ని అందించాడు. ధర్మస్థాపన కోసం తన ప్రత్యేక పాత్రను పోషించాడు. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్, and don't forget to subscribe and follow for more.